కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం. 2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతుంది. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, పూర్తి కూడా చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం. వ్యవసాయం గురించి ఇంతకు ముందే చెప్పాం. ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ 5 yearsలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో తీసుకుని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా 2 కూడా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో, ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగింది. నియామకాలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54,000 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో. ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి. ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. హార్ట్ సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా 5 ఏళ్లలో 13,389 మంచి జరిగిస్తుంది. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. సపరేట్గా అసైన్ హక్కులు కల్పించడం జరిగింది. 5 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను, ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది. గిరిజన ప్రాంతంలోని 497 సచివాలయాలు, అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకే ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి
దళితుల